కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాప వినాశనంలో ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పంటలు కృష్ణానది పక్కనే ఉన్నా సరిపడా నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ₹1,50,000 ఖర్చు చేసి బోర్లు వేస్తున్నా కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా నీరు పడట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భూములకు దూరంగా ఇసుక తవ్వకాలు జరపాలని రైతులు కోరుతున్నారు. మేము జీవనాధారం చేసి మొక్కజొన్న మినుము పండించుకుంటున్నామండి. ఇందులోనే కొంతమంది రైతులు కూడా మలబారి తోటలు వేశారు, చేనుకు పక్కనే తీస్తున్నారు. మరి వాటర్ లెవెల్ ఏం పడిపోయి కొన్ని బోర్లు ఏం రావట్లేదండి, సబ్ మోటార్లు ఏం వస్తున్నాయి. పై భూమి మీద పెట్టుకున్న మోటార్ల నీళ్ళు అయితేనేం రావట్లేదండి. కొంత నీరు కూడా మారిపోయి పంట కూడా పెరుగుదల లేకుండా జిట్టేసుకుపోతుందండి. దానివల్ల నీళ్లు రాక కొంతమంది రైతులు పంటలు కూడా వేయకోకుండా పైనుండా బోర్లు నీళ్లు రాక వదిలిపెట్టేసిన సందర్భాలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయండి. దానివల్ల తక్షణమే గవర్నమెంట్ వారు చర్య తీసుకుని ఎంఆర్ఓ గారిని మేము కోరేది ఒకటేనండి, వాళ్ళకి ఎంత భూమి అయితే గవర్నమెంట్ ఇచ్చారో అంతా కొలతేసి రైతులు ఉండగా కూడా వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని ఎంఆర్ఓ గారు వాళ్ళకి ఎంత భూమి అయితే ఇచ్చారో అంత భూమికి 4 పక్కల సరిహద్దులు ఎడగొట్టి దాంట్లోనే ఎంత లోతు తీయాలనేది తీసుకోమని తెలియపరచవాలని ఘంటసాల ఎంఆర్ఓ గారిని మేము అడుగుతున్నాం సార్. ఊరు ఇటువరకు అయితే 40 అడుగులు 30 అడుగులు వచ్చేది. ఇప్పుడు 150 200 అడుగులు వేసినా సవ నీళ్ళు ఉప్పు నీళ్ళు తగులుతున్నాయండి. అసలు మాకు ఈ పంటలు సరిగ్గా రావట్లేదు. కోరియాము ఎత్తి మా లంకల దగ్గరే దువ్వేస్తున్నారు. ఇక్కడ పంపు వేసారండి మా పంచాయతీ వాళ్ళు. ఇటువరకు నీళ్ళు మంచినీళ్ళు తాగేవాళ్ళం. ఇప్పుడు అసలు ఆ మంచినీళ్ళు పంపు కూడా రావట్లేదండి. అసలు పొలాన్ని పెట్టుకోవాలంటే 180 190 200 అడుగులు ఎత్తే కానీ రావట్లేదు. అవి వచ్చినా మా పొలాల్లో సగం పండుతున్నాయి, సగం పోతున్నాయి. ఊపుకున్న వాళ్ళు కొద్దిగా ఓపు చేసుకున్నాం, లేని వాళ్ళు ఆపండి వదిలేసుకుంటున్నారండి. అదేమంటే మాకు పర్మిషన్ ఉందని వాళ్ళు మాకు లంకల దగ్గరే దువ్వేస్తున్నారు. అయిపోయి మోడల్ మరి బోర్లు అసలు నీళ్ళే రావట్లా. ఎందువల్లంటే ఇప్పుడు ఇసుక తోసందరికి అసలు నీళ్ళు అంతలేదుగా, నీళ్ళు అంతలేదుగా. ఆ చల్లబడేప్పుడు వస్తుంది, సాయంకాలం పడే కరెంట్ అయిపోద్ది.